నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కోర్టు అడిగిన ప్రశ్నలకి సిబిఐ కొన్ని సమాధానాలు ఇచ్చింది. ఎందుకు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి కేసులో పురోగతి లేకుండా ఉంది, 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పటికీ కూడా ఎందుకు అలాగే ఉన్నాయి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎలాంటి వెసులుబాటు తీసుకున్నారు కోర్టుకు రాకుండా అన్న ప్రశ్నలను అయితే కోర్టు ప్రశ్నించింది సిబిఐని, ఈడీని. ఈ నేపథ్యంలో ఈ నెల 23కి ప్రస్తుతానికి ఆ కేసుల తీర్పు అనేది వాయిదా పడినప్పటికీ కూడా దీని మీద రోజువారీ విచారణలు ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రోజువారీ విచారణతో పాటుగా ప్రతి శుక్రవారం కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. దట్టు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రాజ్యాంగంలో తీసుకున్న సవరణల నేపథ్యంలో నాయకుల మీద సంబంధించిన కేసుల విషయంలో త్వరగా అవి కొలికి రావాలి అనేది, మరి ఎలాంటి శిక్ష పడుతుంది, లేదంటే అసలు ఏదీ లేకుండా దీని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయా జగన్మోహన్ రెడ్డి గారు? దానికి సంబంధించి ప్రస్తుతాన్ని డిబేట్లోకి వెళదాం. దీనికి సంబంధించి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ నాయకులు, అలాగే గౌతమ్ గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి గౌతమ్ గారు, సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు. సీనియర్ నాయకులుగా మీరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల సమయం నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఈ 5 ఏళ్ల పాటు ఒక ముఖ్యమంత్రికి మనమే చూసామన్న ఆయన సోరెన్ బయటికి రావడం, ఆయన జైలుకి వెళ్ళడం, 5 నెలలు ఆయన మళ్ళీ రావడం లాంటి పరిస్థితులు ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం. కానీ జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక ముఖ్యమంత్రి కోర్టు గడప తొక్కకుండా 5 ఏళ్ల పాటు తను అనుకున్నదే నడిపిన పరిస్థితి నుంచి మళ్ళీ ఆ కోర్టు విచారణల అంశం అనేది మళ్ళీ మాట్లాడుకోగలుగుతున్నాం. ఎలా చూడాలి దీన్ని? మేడం, మీకు గౌతమ్ గారికి నమస్కారం అండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే కొంత దురదృష్టకర సంఘటనగా చెప్పాలండి. దురదృష్టం అని ఎందుకంటానంటే, చట్టం ముందు అందరూ సమానులు అనేది మన రాజ్యాంగ స్ఫూర్తి అండి. ముఖ్యమంత్రి అయినా, సాధారణ కార్యకర్త అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా ఒకటే అండి చట్టం ముందు. అయితే ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు కోర్టుకు వెళ్లకుండా వెసులుబాటు పొందడం అనేది చట్టాల్లో ఎక్కడ లోపం ఉందో అర్థం కావడం లేదండి. అంటే బెయిల్ ఇవ్వడం, వాయిదాలు వేయడం, ఇవన్నీ సహజ ప్రక్రియలు అండి. ఎక్కడైనా సహజంగా 5-6 ఏళ్ళలో లేదో అయిపోయిన పెండింగ్ ఉన్న కేసుల్ని సత్వర పరిష్కారం కోసం కింది స్థాయి కోర్టుల్లోనే ఎక్కువగా ఒత్తిడి ఉంటదండి. అందుకని జడ్జి కూడా వాయిదాలు ఇవ్వరు. మనం ఏదన్నా సాకులు చెప్పి జ్వరము, తలనొప్పు, ఇంకొకటి అని మెడికల్ సర్టిఫికేట్లు పెట్టినా ఇవ్వరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ మీరు హాస్పిటల్ నుంచి కదలకపోతే ఆన్లైన్ లో విచారణ చేస్తామనేది కూడా సౌలభ్యం ఉందండి. నేను నేరుగా ఎలాగైతే జూమ్ లో మాట్లాడుతున్నామో అలాగే విచారణ కూడా చేయొచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళని కొంతమంది అలానే ప్రశ్నిస్తుంటారు. ఇన్ని అవకాశాలుండి కోర్టు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదిలిపెట్టిందో అర్థం కాని ప్రశ్నలు. అవన్నీ తర్వాత వస్తాయి. ఎక్కడ లుసుగులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. అంటే మన చట్టాలు ఎంత పకడ్బందీగా ఉన్నాయో అన్ని లోపాలు, లుసుగులు కూడా ఉన్నాయండి. అది ఇప్పుడు చెప్పేది కదా, ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఈ సివిల్ ప్రొసీజర్ కోర్టు లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులు, వీటిలో చాలా లోపాలు ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య సిఆర్పిసిని మార్చింది. ఇది ఒకటే. అయితే మీరు అన్నట్టు అన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు అంటే ఇప్పుడు చూడండి, కేజ్రీవాల్ గారు ఆయన కూడా ఉన్నారు, కవిత గారు ఉన్నారు. పాపం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళే కదండి. వాళ్ళని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సౌలభ్యాలు, సౌకర్యాలు ఎలా పొందారన్నది $1000 ప్రశ్న అండి. నన్ను అడిగితే ప్రపంచంలోనే 5 ఏళ్ళు ఇంత తీవ్రమైన కేసులండి, ఇవేమి సివిల్ మ్యాటర్ కాదు, తీవ్రమైన క్రిమినల్ కేసులు, చీటింగ్ కేసులు ఇవన్నీ ఉండి 5 ఏళ్ళు కోర్టు పోకుండా ఉండడం ఆశ్చర్యకరం. ఇది ఒక విధంగా సవాల్ అండి రాజ్యాంగానికి, న్యాయ నిర్ణేతలకు, కోర్టులకు, కోర్టు వ్యవహారాలకు కూడా సవాలుగా ఉంది. అయితే అల్టిమేట్ గా వెళ్తారంటారా సుధాకర్ రెడ్డి గారు? మొత్తంగా అంటే కోర్టు ఆదేశాలు ఖచ్చితంగా ఉంటే వెళ్ళొచ్చు, కానీ అంత సీరియస్ ఆదేశాలు ఉంటాయంటారా పాత కేసులు? ఎందుకంటే కొత్త కేసులు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చి ఇప్పుడు ముప్పడిగా పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కోర్టులో.
మేడం మామూలు కోర్టులు ఇలా పెండింగ్ కేసులు సత్వరం విచారించాలని గైడ్ లైన్స్ ఉన్నాయండి. ఎక్కడైనా 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు, ఇప్పుడు ఇది 12 ఏళ్ళు పైన అవుతున్న ఈ కేసును ఇంకా నాన్చడం అసాధ్యం అండి, ఎవరి వల్ల కాదు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కూడా వీలు కాదండి, ఆయన మీద విచారణ ఉంటది. ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ హరిరామ జోగయ్య గారు వేశారండి ప్రజా ప్రయోజనాల పిటిషన్, ఇలా ఇన్ని రోజులు అని చెప్పి వేశారు. ఆ జడ్జి గారు ట్రాన్స్ఫర్లు కొద్ది అనారోగ్య కారణం ఇవేదో కలిసి వచ్చాయన్నాయి ఆయనకి, అలా వాయిదాలు పడుతుంటే ఇంకా కుదిరే ప్రశ్న లేదు. ఖచ్చితంగా విచారణ జరుగుతుందంట, రోజువారీ విచారణ. ఏదైనా ఆయన ఇంకేదైనా అవకాశం ఉండి హాస్పిటల్లో చేరి దొంగ సర్టిఫికెట్లు పెట్టిన రోజు మార్చి రోజు వారానికి ఒక రోజు కంప్లీట్ అయిపోతుంది, శిక్ష పడక తప్పదండి. చాలా మంది సిబిఐ ఈడీ ఏ రాష్ట్రంలో అయినా యాక్టివ్ గా పనిచేయగలిగినాయి కానీ ఆంధ్రప్రదేశ్ లోకి అడుగే పెట్టలేకుండా అయిపోయింది. ఇది దురదృష్టం అండి, అదే చెప్తాను. ఇక్కడ మేడం అంటే నాకున్న అనుభవంలో చెప్తాను, జడ్జెస్ చాలా బాగుంటారండి, ఎక్కడ ఇంకా అంత కోర్టుల వరకు ఇట్లా కరప్షన్లు పోలే, కానీ అధికారులే ఇలాంటి చేష్టలు చేస్తుంటారండి. ఈ సిబిఐ అంటే పైనుంచి ఏం ఊడి పడలేదు కదండి. సిబిఐ లో ఉన్న ఎస్ఐలైనా ఐపీఎస్ ఆఫీసర్లైనా సిఐలైనా డిఎస్పీ ఆ స్థాయి ఏ పదవి అయినా అవినీతిమయం అండి. భారతదేశం సర్వనాశనం కావడానికి కారణం అధికారుల్లో ఉన్న అవినీతి, రాజకీయ అవినీతి అని. దాన్ని మనమే కాదనలేం. మనం రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన అంటే గొంగడులో తింటూ వెంట్రుకలు వేసినట్లు ఉంటారు సామెత, బ్రిటిష్ కాలం నుంచి వచ్చిందండి. మరి ఎక్కువ అవినీతి పరులు ఉంటారండి. ఈ అవినీతి పరుల్ని లేదా ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ప్రభుత్వ తరఫున వాదించే లాయర్లు, వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుని డబ్బులకి అమ్ముడు పోవడం వల్ల ఇలాంటివి జరుగుతుంటారండి. మేడం బెంచ్ క్లర్కుల్ని మేనేజ్ చేసి కూడా వాయిదాలు వేయించుకొని తిమ్మిని బమ్మిని చేసేది ఈ కోర్టులలో జరుగుతూ ఉంటదండి. ఈసారి కొత్త చట్టాలు మరి కొత్త ఇన్వాల్వ్మెంట్స్ తో ఏమైనా మార్పులు వస్తాయేమో చూద్దాం. ఒకసారి గౌతమ్ గారితో మాట్లాడతాం. సుధాకర్ రెడ్డి గారు, గౌతమ్ గారు చెప్పండి. లక్ష్మి గారు, గౌతమ్ గారు నమస్తే అండి. మొత్తంగా అంటే ఒక్కటి కాదు రెండు కాదు, వెలికి తీస్తున్న కొందికి ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా మీరు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో 2 అరెస్ట్ చేశారు, 150 మందిని ఐడెంటిఫై చేశారు. అక్కడున్న అప్పిరెడ్డి గారిని, గౌతమ్ రెడ్డి గారు, అవినాష్ గారు, వీరంతా దేవినేని అవినాష్ గారు అసలు గేట్లు బద్దలు కొట్టుకొని టీడీపీ ఆఫీస్లో సుధాకర్ రెడ్డి గారిని అడుగుదాం మళ్ళీ ఆ విషయం. బద్దలు కొట్టుకొని వెళ్ళిన దాని మీద ఈరోజు అంటే ఏమంటారు, కర్మ సిద్ధాంతమో లేదంటే పాపం ఏదో అంటారు కదా, పాప పుట్ట పగలడం, ఏదో జరుగుతోంది అంటే మొత్తంగా అయితే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇదే సమయంలో ఎవరైతే వాళ్ళకి బీపీలు వస్తే మరి పార్టీ ఆఫీసులు బద్దలు కొట్టరా అన్న గౌతమ్ సవాంగ్ గారు నిన్న రాజీనామాలు ఇవ్వడం, ఆ రాజీనామాని పార్టీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం, ఇలా చకచకా సాగిపోతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా మళ్ళీ హైకోర్టులో విచారణకి రావడం, తెలంగాణ హైకోర్టులో. ఇవన్నీ చూస్తుంటే నిజంగా మీరు కొండబద్దల సుబ్బారావు గారి కుమారుడుగా ఆయన మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఏ రకంగా ఎన్ని పెద్ద ఇబ్బందులు పెట్టారు, ఈ రోజు ఆయన ఉండుంటే నిజంగా ఆయన మరణించడం వల్ల ఆయన ఇవన్నీ చూడలేకపోయారా అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది ఒక కొడుగ్గా? నాకు అనిపించేదే ఉంది కానండి, మా నాన్నగారితో పాటు వీటన్నిటిని తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ జ్ఞానం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పంచబడినట్టుగా ఆనందం కూడా అలాగనే పంచబడుతుందేమో అనే ఒక ఉద్దేశం తప్ప వేరే ఉంటుంది. అంటే ఇది ఆనందం కాదని కదా, ఒక వ్యక్తిని ఎంత హింసించారు, ఎంత బాధ పెట్టారు ఆ వయసులో ఉన్న వ్యక్తిని. ఆయనకి ఏదో ప్రాబ్లం ఉండేది, ఆయన కిడ్నీస్ ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేయించుకుంటూ రోజు మా ఊరు నుంచి 30 కిలోమీటర్లు ఉంటుందండి గుంటూరు, అక్కడికి వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటానికి వెళ్తూ ఉంటే మా దారి మధ్యలో పెద్ద లారీ వచ్చి కారును కొట్టేసింది. 2 సార్లు గుద్దిచ్చి దొర్లిచ్చి మరి గుద్దినా కూడా ఆయన బతికి బయటపడ్డాడు. వెంటబడింది అలాంటి పరిస్థితులు. ఆ లారీని తీసుకెళ్లి గుంటూరు పోలీస్ స్టేషన్ లో పెట్టి అందులో ఒక పచ్చి నిమ్మకాయల లోడ్ ఉంది, చెడిపోతాయేమోనని వదిలేసాం అని చెప్పిన ఘనత మన పోలీసులకు ఉంది ఆ రోజున.
ఇంకా దాంతో పాటుగా ఇది ఒక యాక్సిడెంట్ గా మేము దీన్ని నమోదు చేస్తాం, మీరు అంగీకరించండి అని ఈయన మీద ఒత్తిడి చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈయన గట్టిగా ఒప్పుకోకపోవటం మూలాన ఒక ఎఫ్ఐఆర్ ఒకటి రిజిస్టర్ చేసి మా మకాన ఒక కాగితం పాడేశారు ఆ రోజున. ఆ తరువాత 2 సంవత్సరాల పాటు ఏమీ తేలలేదు దాని మీద. ఈ రోజుకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ లారీ ఎక్కడిది అనేది దాన్ని ఐడెంటిఫై కూడా చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ పోలీసులు అందరూ పనిచేశారు ఆ రోజున. ఆ తర్వాత ఆయన మీద కేసులు పెట్టడం, ఆయన విచారణల పేరుతో స్టేషన్లకు రమ్మనడం, రకరకాల ఇబ్బందులు పెట్టారుగా ఆ వయసులో ఉన్న వ్యక్తిని. అవునండి, చాలా రకాలైన ఇబ్బందులు పెట్టారు. ఏదైనా సరే ఒంట్లో ఏ పార్ట్ పని చేసినా పని చేయకపోయినా నోరు ఒకటి బ్రెయిన్ ఒకటి పని చేస్తే చాలు, మనం పోరాటం చేయటానికి ఈ 2 సరిపోతాయని ప్రూవ్ చేశాడు మా నాన్న. అవును, చేతులు కాళ్ళు కదలాల్సిన అవసరం లేదు, రోడ్లెమ్మట పడి పరిగెత్తాల్సిన పని లేదు, ఎవరినో వాళ్ళని కర్రలు తీసుకొని కొట్టాల్సిన పని లేదు. మనకు ఉన్న బ్రెయిన్ సక్రమంగా పనిచేసి మనకున్న నోరు చెప్పగలిగితే చాలు, ఎంత పెద్ద ఉద్యమాన్నైనా సరే ఇంట్లో కూర్చొని నడపొచ్చు అనేది ఆయన ఉద్దేశం. నిజంగా అదే పనిని ఈ కుండబద్దల ద్వారా చేసింది ఆయన. అవునవును, కుండబద్దల ద్వారా ఎన్ని విషయాలు ప్రతిరోజు జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆ వయసులో కూడా ఆయన అలా కష్టపడ్డారు అంటే గ్రేట్ అండి. సో మొత్తంగా ఈ పరిణామ క్రమాన్ని మీరు ఎలా చూస్తున్నారు? గౌతమ్ సవాంగ్ గారు రాజీనామా చేసి తనంతటికి తాను వెళ్ళిపోవాలనుకోవడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ హైకోర్టులోకి రావడం, మీరు ఎలా చూస్తారు? గౌతమ్ సవాంగ్ గారు ఎందుకు రాజీనామా చేశారనేది ఆయనకి తెలియాలి. ఆయన మరి తప్పించుకుని ఎక్కడున్నా ఇప్పుడు చేసిన పాపాలు ఎటు వదిలిపోయేవి కాదు, చేసిన తప్పులు వీటన్నిటి మీద ఏదైనా విచారణకు వస్తే దానికి వాళ్ళు ఫేస్ చేయకుండా మేము ఉద్యోగం రాజీనామా చేశామండి, మాకు ఇంక సంబంధం లేదు అనాథి కాదు కదా, వాళ్ళు వచ్చి కంపల్సరీ అటెండ్ అయి తీరాల్సిందే, చేసిన తప్పులు ఒప్పుకోవాల్సిందే. ఆల్రెడీ గౌతమ్ సవాంగ్ గారు లాంటి వారికి జరగాల్సిన శాస్తి మొత్తం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పుడే జరిగిపోయింది. నేను రూల్ ఆఫ్ లా పాటిస్తాను, రూల్ ఆఫ్ లా నాకు తెలుసు, ఆ బుక్ నా దగ్గర ఉంది అని చెప్పి నిలువుగాళ్ల మీద నుంచొని జడ్జి గారు ముందు ఆ రూల్ ఆఫ్ లా ఓపెన్ చేసి దాన్ని మొత్తం చదివి ఆయనకు వినిపించాల్సిన కర్మ ఎందుకు పట్టింది అవును గౌతమ్ సవాంగ్ గారికి? ఎందుకంటే పైనున్న పాలకులకి మనం వంది మాగదుల్లాగా పని చేస్తే అలాంటి ఒక దుస్థితి మనకు వచ్చి పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ ప్రతి శుక్రవారం మళ్ళీ కోర్టుకు అటెండ్ అవుతారా? అసలు శుక్రవారం కంటే కూడా ప్రతిరోజు అటెండ్ అవ్వాల్సిన అంత పరిస్థితులు ఇప్పుడు వచ్చి పడ్డాయి. రోజువారీ విచారణ జరగబోతోంది. కాకపోతే వీటి మీద 135 డిశ్చార్జ్ పిటిషన్లు ఉండటం మూలాన వాటన్నిటినీ తేల్చిన తర్వాత ఈయన దాకా వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఆ 135 తేలే వరకు ఈయన కోర్టుకు వెళ్ళడేమో. ఓకే, నాకున్న అంచనా ప్రకారంగా ఈ 135 డిశ్చార్జ్ పిటిషన్లు మొత్తం డిస్మిస్ అయ్యే వరకు ఆయన కోర్టుకు అటెండ్ అవ్వాల్సిన పని లేదు. కనీసం ఆయన కేసుల్ని కోసం అటెండ్ కాకపోయినా కూడా కోడికత్తి అంశంలో ఆ జనుపల్లి శ్రీనివాస్కి అసలు ఏం జరిగిందని ఎన్ఐఏ కోర్టుకి అటెండ్ కావటానికి ఎన్ని మేలకలు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున. నేను వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, కోర్టు కార్యక్రమాలకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను అటెండ్ కాలేను అని అంటే కోర్టులు ఎలా ఊరుకున్నాయి? రాజ్యాంగంలో విఐపి వివిఐపి అనే పదాలు ఏమీ నిర్వచించబడలేదు. కానీ వీళ్ళకి ఆ విఐపి పదవి అనే దాన్ని ఒక దాన్ని వీళ్ళు నెత్తిన పెట్టుకుని పైన ఎర్ర లైట్ ఒకటిని వెలిగించుకుని దారింట వెళ్తూ ఉంటే చిల్లర దుకాణాలు మూసేసి కొట్లు మూసేసి జనాలు ఎవరు తిరగకుండా 6 అడుగుల ఎత్తున బ్యారికేడ్లు కట్టి చెట్ల చాటు నుంచి ఎవరన్నా ఏమన్నా చేస్తారని పచ్చటి చెట్లన్నిటిని నరికిన పాపం ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని చుట్టబోతోంది. పర్సనల్ గా మనకి ఎటువంటి కక్ష ఆయన మీద ఉండకపోవచ్చు, కానీ ఆయన చేసిన పాలనని మనం వ్యతిరేకిస్తున్నాము అని అంటే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరాలు ఎవరు తీసుకొచ్చి పెట్టారు? జగన్మోహన్ రెడ్డే కదా. అడుగడుగునా కదా గౌతమ్ గారు, అడుగడుగునా. సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడు. సుధాకర్ రెడ్డి గారు, గౌతమ్ గారు చెప్పినట్టండి అసలు ఆయన ఫ్లైట్లో వెళ్ళడమే మేలేమో అనుకునేంతగా రోడ్డు మార్గం కొంచెం ఉన్నా చెట్లు నరకడం, పరదాలు కట్టడం, అనేక రకాల ఆయనకి క్లియరెన్స్లు ఇవ్వడం అవన్నీ ఉన్నాయి. కానీ కోడికత్తి విషయంలో వెళ్ళలేదు, కోర్టుకు వెళ్ళలేదు,
ఇక సిబిఐ అయితే అవినాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైన ఏపీ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. దాంతోపాటు ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా ఏర్పాటైన డబ్బు కానివ్వండి, లేదంటే బియ్యం కానివ్వండి, ఇవన్నీ పోర్టుకు తరలిపోవడానికి మాత్రం ఒక గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ ఇచ్చేసి, అంటే ఎక్కడ ఏ వెహికల్ కూడా ఆపకుండా, అంటే మామూలుగా నిన్న ఒకరు చెప్పారు మన వాళ్ళు, గుండె వైద్యం అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఒక హార్ట్ని అంటే ఒక బాడీలో నుంచి ఇంకో బాడీలో పెట్టడానికి మాత్రమే ఈ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అనేది ఇస్తారు. అంత ఎమర్జెన్సీగా వీళ్ళ పనులకేమో వాడుకొని ఈ అసలు ప్రజాస్వామ్యంలో కోర్టులని ఇంత అగౌరవపరచడం అయినాళ్ల పాటు. మేడం మీరు అన్నట్టు ఇవన్నీ నిజాలే. ఇప్పుడు గౌతమ్ గారు చెప్పినట్టు వాళ్ళ నాన్నగారు చాలా మందికి స్ఫూర్తి అండి. నాకు కూడా మంచి ఫ్రెండ్ ఆయన, ప్రతిరోజు మాట్లాడారు. వాళ్ళ అమ్మాయిని కూడా మా తిరుపతిలో ఇచ్చాను, అప్పుడప్పుడు చెప్పేవాడు. కానీ కలవలేకపోయాం. అప్పుడప్పుడు వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్న వాళ్ళు. సరే, ఇలాంటి వాళ్ళంతా హింస పెట్టారు. ఆ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పండాయండి. నేను మీకు ఇందాక చెప్పాను, అవినీతి అధికారుల వల్ల చాలా నష్టం జరుగుతుందని. చట్టాల్లో ఉన్న లొసుగుల్ని వాడుకొని డబ్బులు ఇస్తే ఏమైనా చేయగలిగిన అవినీతి అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లో కూడా ఉన్నారండి. కూడా అనడం కంటే ఎక్కువ వాళ్ళేను. మనం అవినీతి ఎక్కువ కనిపించే శాఖ లేదండి, రెవెన్యూ, పోలీసే కదా. సాధారణ ప్రజలు ఎవరు చెప్పినా నాకున్న అనుభవం కూడా ఆ రెండు శాఖల్లోనే అవినీతి ఎక్కువ. ఐపీఎస్ ఐఏఎస్ అక్కడే కదా ఉన్నారండి. మనం ఏమనుకున్నాం, సుధాకర్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇక్కడ రెవెన్యూ గురించి మీరు మాట్లాడారు కాబట్టి నిన్న రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫైళ్లు దగ్ధమైపోయినాయి. అవునండి మేడం, చాలా కదా. గనుల శాఖ, రెవెన్యూ అండ్ గనుల శాఖ. రెవెన్యూలో ఎంత మోసం ఉందో భయపడ్డారు కదా జనం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను చూసి భయపడ్డారండి జనం. భయపడి అయితే మనం అనూహ్యమైన మెజారిటీ వచ్చిందండి. అంటే మేము గెలుస్తాం అనుకున్నాం కానీ తెలుగుదేశం పార్టీ ఎంత భారీ మెజారిటీ వస్తుందని. నేను మా తిరుపతిలో ఎప్పుడు 1000, 2000, 5000 మరీ అంటే 10,000కి మించి మెజారిటీ రాని చోట 63,000 మెజారిటీ వచ్చి అలా రాష్ట్రం అంతా కూడా. ఇవన్నీ ఇవేండి. ఇప్పుడు ఇసుక ఎంత మనకు బంగారం కంటే ఎక్కువ అయిపోయిందండి ఇసుక. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఫ్రీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే భూములు ఎన్ని మార్పులు అంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఎవరి భూమి ఎవరికైనా ఆన్లైన్ లో చేసేయడం, ఆ తర్వాత డబ్బులు. ఒక ఎకరాన్ని ఆన్లైన్ లో చేయాలంటే 20,000, 30,000 లంచం తీసుకుంటున్నారు. డబ్బులు యథేచ్ఛగా అండి. రిజిస్ట్రార్ ఆఫీసులో మా రేణుగుంటలో శోభారాయణ ఒక ఆమె రిజిస్ట్రార్ ఉండేది. ఇది గవర్నమెంట్ ఫీజు ఎంత, మా ఆఫీసు ఫీజు ఎంత, ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి గారి ఫీజు ఎంత అని. ఇదేంటండి ఎమ్మెల్యే అంటే? అవునండి, మీరు ఎవరికన్నా చెప్పుకోండి, లేకపోతే ఆయన ఒప్పుకోరు. లెక్కలు చూస్తారు, మా అధికారుల కంటే ఎక్కువ లెక్కలు చూసి ఈ రోజు ఇంత రిజిస్ట్రేషన్ అయింది కదా, మామూలు ఎంత అని. ఇంత ఘోరంగా చేశారండి. అంటే ఇక్కడ అధికారుల్లో కూడా నిజాయితీ పనులు లేరని కాదు, ఉన్నారండి. ఆ నిజాయితీ అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి ఆ శ్వేతపత్రం చేస్తూ ఆయన మాట అన్నారండి. అంతకుముందు నేను 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, వచ్చిన ప్రతిసారి ఛాలెంజెస్ ఉంటాయి ఖచ్చితంగా. అంతకుముందు వాళ్ళు చేసిన పనుల నేపథ్యంలో మనం ఏం చేయాలి అనే ఛాలెంజెస్ ఉంటాయి. అప్పుడు ముఖ్యమంత్రులు లేదంటే అధికారుల విధుల్లోనూ కొంత డ్యామేజ్ జరిగేది. ఆ డ్యామేజ్ని సరి చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఒకటోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ఛాలెంజ్ ఉంది, రెండోసారి నేనే ఉన్నాను కాబట్టి నడిచింది. బట్ మూడోసారి విభజిత రాష్ట్రం కాబట్టి కొత్త ఛాలెంజ్తో వచ్చాం. కానీ ఇది చాలా వింతగా ఉంది అసలు. దీంతో అధికారులు మొత్తం కరప్ట్ అయిపోయారు, మొత్తం చిన్న భిన్నంగా ఉంది. వ్యవస్థలన్నింటినీ గాడిని పెట్టడం అంటే అంత ఈజీ కాదు. అంటే ఒక విచ్చలవిడితనం, ఎవ్వరు మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవ్వరు ఏమనరు. ఒక రూల్ ఆఫ్ లా లేకుండా, ఒక చట్టం కింద, ఒక ప్రజాస్వామ్యం కింద ఉన్నాం అనుకోకుండా, అసలు అన్నిటికంటే కూడా అండి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండే పరువు ప్రతిష్టలు అంటారు, అవి కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించిన తీరుతో సుధాకర్ రెడ్డి గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాల మేరకు ఈ పత్రాలు దగ్ధం చేశామని డ్రైవర్ చెప్పాడంటండి. అవును మేడం, విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదట చేసిన పని ఏమంటే, మీరు దోచుకోండి, నాకు దోచిపెట్టండి, మీరు ఎంత దోచుకున్నా నేను అడగనని అధికారులకి స్వేచ్ఛనిచ్చారండి. అంటే ఆయన మనిషిలో ఉన్న బలహీనతల్ని బాగానే కనిపెట్టారు. ఇట్లాంటి దొంగ సైకాలజీ బాగా వచ్చి ఆయనకి. అంటే అవినీతి అందరు కలిపి దోచేసుకుందాం,
ఎర్రచందనం యథేచ్ఛగా మీరు తోలుకోండి, నాకు రోజు ఎంత ఇస్తారు ఇచ్చేయండి, అధికారులకు ఇచ్చేయండి. అంటే మీకు చిన్న ఇది చెప్తానండి, నేపాల్లో దొరికాయండి ఎర్రచందనం దొంగలు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఆ ఫైల్ ఉందని. నేపాల్ వరకు ఈ ఎర్రచందనం లారీలు ఎలా వెళ్ళాయండి? అవును, మీరు ఆలోచన. ఇప్పుడు మనం ఒక చెక్ పోస్ట్ మా చంద్రగిరిలోనో లేకపోతే రేణుగుంటలోనో చెక్ పోస్ట్ దాటించాం, చెన్నై వరకు లేదంటే పుత్తూరు ఆ దారిలో దాటించామంటే అర్థం ఉంది. కానీ నేపాల్ వరకు ఈ వాహనాలన్నీ చెక్ చేయబడకుండా ఎలా వెళ్ళే అందరికీ తెలుసండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల్ని అవినీతి పరులుగా మార్చేశారు. మనం దోచుకుంటున్నాం, మీరు ఎంత దోచుకున్నా నేను అడగను, నేను దోచుకున్నది మీరు అడగద్దు. ఇదే క్విట్ ప్రోకో. అంటే అప్పుడు ఏమంటే పనులు చేసి డబ్బులు తీసుకుని ఇప్పుడు దోపిడీలో భాగస్వామ్యం ఇచ్చేసాడని. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులకి ఇదే పని. ఉదయం లేస్తే ఎక్కడ ఉంది ఏమని, మా తిరుపతి గాని లేదా చంద్రగిరి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా భూములన్నీ కబ్జా అని, మీ భూమి కూడా నేను దోచేసుకుంటా, మా భూమి మీరు దోచేసుకుంటారు. దోచుకునే దానికి పోలీసుల ప్రొటెక్షన్. మళ్ళీ పోలీసులు అయితే అసలు రెచ్చిపోయి దోచేశారని. ఎవరైనా మా లాంటి వాళ్ళు మాట్లాడితే, ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టు కుండబద్దల సుబ్బారావు గారు మరొకరు మాట్లాడితే వాళ్ళని లారీలతో గుద్దిస్తారు, కొడతారు, తప్పుడు కేసులు పెడతారు. మా పట్టాభి గారిని చూశారు కదా అండి, 2 సార్లు దాడులు చేసి కొట్టారు, వీపు పగల కొట్టి. మామూలు దొంగల్ని పోలీసులు కూడా కొట్టరండి, అలా కొట్టారు అందరినండి. మీకు ఒక ఆశ్చర్యం, చాలా మంది నన్ను అడుగుతుంటారు, నువ్వు ఒక్కడ ఎందుకు దెబ్బలు తినలేదు అని నన్ను అడుగుతాను. నా మీద ఒక తప్పుడు కేసు లేదు, కానీ ఎవరు కొట్టలేదని చాలా మందికి తెలియదు. నేను అక్కడి నుంచే వచ్చాను. అంటే అక్కడి నుంచి అంటే ఆ రౌడీజం అన్ని నాకు తెలుసండి. నేను యువకుడిగా ఉన్నప్పుడే నా పేరే నాటు బాంబుల సుధాకర్. వీళ్ళందరూ ఈ చిత్తూరు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ నా ప్రతిభేద తెలుసు. నేను అంతేమి ఆశామా న్యాయంగా నిబద్ధతగా ఉంటే రౌడీజం చేస్తే నాతో ఎవడు తట్టుకోలేడన్న విషయం ఇదేమి ఖ్యాతి కాదండి. ఏం చేస్తామండి, దొంగలు పట్టుకుంటే చేతులు ముడుచుకొని వాడికి ఇస్తామా? భార్య మెల్లో నగలు తెంపుకుంటుంటే నేను వాడిని కొట్టకూడదా? అది వీరోచితం. అలా చేయడు. రెండోది అంటే, నేను పోలీసులకు ట్రైనర్ అంటే పీటీసీలో ట్రైనింగ్ వెళ్తుంటా. ఒక 7 ఏళ్ళు కోర్టులో లీగల్ మీడియేటర్ గా పనిచేశాను. మంచి ట్రైనర్ ని, సైకాలజీగా ఉన్న పాపులారిటీ వల్ల పోలీసులు భయపడ్డారు, ఇతను ఏమైనా చేసినా ఇబ్బంది అని. అలాగే బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ఒక బలం ఉంది, అన్ని ఉండి నేను తప్పించుకుంటూ వచ్చాను. నేను స్కూటర్ లో తిరుగుతుంటానండి. చాలా మంది చెప్తుంటా, నన్ను అడుగుతారు కారు లేదని. నేను స్కూటర్ లో తిరుపతిలో మామూలుగా సాధారణ వ్యక్తుల కంటే సాధారణంగా ఉంటుంటాను నేను. ఎవరు నా జోలికి రాలా. అంటే నాకు అన్ని తెలుసు కాబట్టి అంటుంటారు కొంతమంది, ఇంటి పేరు లాగా నాటు బాంబులని ఉంది కదా, కాబట్టి అంత ఈజీగా. కొంతమంది అంటుంటారు, నీకు బట్టతల చుట్టూ కళ్ళిచ్చినట్టుందని. నేను చాలా గమనిస్తుంటానండి, నేను స్కూటర్ లో తిరుగుతున్నా చుట్టూ. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిమయం చేసి, చంద్రబాబు గారు బాధలో అర్థం ఉందండి. మొత్తం నాశనం చేశాడు. ఆయన్ని మనం ఖచ్చితంగా అండి ఎక్కడికి వెళ్ళి చూసినా ఆ విధ్వంసం చూసి బాధపడుతున్నారు ఆయన. నేను నిమిత్త మాత్రున్నే, రాష్ట్రాన్ని ఇలా నాశనం చేశారేంటి అని ఆయన ప్రతి చోట కళ్ళల్లో ఆయన భావోద్వేగం కనబడుతోంది పరిస్థితి ఉంది. అంటే 15 రోజులండి పట్టుమని మీ పార్టీ అధికారంలోకి వచ్చి 15 రోజుల్లో ఇసుక మీద, లా అండ్ ఆర్డర్ మీద, అలాగే అమరావతి మీద, పోలవరం మీద, ఒక బడ్జెట్ మీద, వాలంటీర్ల మీద, ఇలా లేదంటే పెన్షన్ల మీద ఇన్ని కార్యక్రమాలని మీరంతా రిపోర్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళుతూ అధికారులు మార్పులు చేర్పులు, డిఎస్సి నోటిఫికేషను, 15 రోజుల్లోనే ఇన్ని పనుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అలాంటిది మరి 5 ఏళ్ల పాటు జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి? చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీ టూర్తో కొంచెమైనా మనకు ఊరట వస్తుందా?